బా మంత్రి సార్ కబడ్డీ ఆడిండు తెలుసారా? అరే మా స్కూల్లో ఎమ్మెల్యే సార్ వచ్చి మాతోటి వాలీబాల్ ఆడిండ్రా. ఏమో అనుకున్నా గసారు క్రికెట్ మస్తు ఆడతాడ్రా. 6 బాల్ వేస్తే 2 4లు కొట్టిండ్రా నిజం అంటుంటారు. వాళ్ళ గురించి మీడియాల సోషల్ మీడియాల వార్తలే వార్తలు. అంతే కదా మరి, ఎప్పుడు రాజకీయంలా పనుల్లా బిజీ ఉండేటోళ్ళాయే. కానీ వాళ్ళకి ఆడాలే పాడాలని ఉంటది కదా, ఇప్పుడు గదే పనులున్నారు మళ్ళా. మన ఎమ్మెల్యేలే అటొక టీము ఇటొక టీము టాప్ ఆఫర్ టగ్ ఆఫర్ నడిచింది అనుకో రాదుండ్రి. ఇక ఇప్పుడు చెంచాల నిమ్మకాయ పెట్టుకొని దబ్బ నడుచుడు. హైదరాబాద్ is happening. కొండా సురేఖ గౌరవ మంత్రి వర్యులు గారు మొదటి స్థానంలో. ముగ్గురే పోటీకి వస్తే మంత్రి కొండా సురేఖ మేడం గెలిచింది. ఇక ఇప్పుడు ఫుట్బాల్ ఎర్రంగిలది సీఎం సార్ టీము, గోధుమ రంగు అంగిలది స్పీకర్ సార్ టీము. చెండు తన్నుకుంటా తయ్యు నాడినరు అనుకో రాదుండ్రి. రేవంత్ రెడ్డి సార్ ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంది కాబట్టి రపా గోల్స్ కొట్టుడు. ఆయన ఎన్నో గోల్స్ సాధించారు. ఆటలో మొత్తం 5 గోల్స్ అయితే అందులో 4 సీఎం సారే వచ్చిండంటే చూడండిగా. వివేక్ వెంకటస్వామి గారు వారి కెప్టెన్ రేవంత్ రెడ్డి గారికి 2 టీంలకి న్యాయం చేయాలి కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులు ఇరువైపుల శాసనసభ్య వర్యులతో పాస్ చేశారు. స్పోర్ట్స్ మినిస్టర్ గారికి జయవీర్ గారు. We don't just talk, we show in action. సీఎం గారు ఇప్పుడు ఇంకొక గోల్ చేస్తారా? Can we see a goal? హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు పెడితే బీఆర్ఎస్ వాళ్ళు రాలే. గట్టిగా మన సీఎం రేవంత్ రెడ్డి గారికి చప్పట్లతో. ఇక ఇప్పుడు కబడ్డీ మంత్రి పొన్నం సార్ కూతకు పోతున్నాడు. ఓర్ని ఉత్తగానే దొరికిపోయిండు. లేండ్రి ఇప్పుడు ఆటల మంత్రి శ్రీహరి సారు క్రీడా శాఖ మంత్రి గారు బరిలో దిగారు. 2 పాయింట్లు అబ్బరే కొండు 2 పాయింట్లు కొట్టుకొచ్చిండు. అది శ్రీనివాస్ సార్ ను గట్టిగానే అమరుకున్నాడు. తీన్మార్ మల్లన్న 1 పాయింట్ పట్టుకపోయిండు. సాధించొచ్చారు టీం బి కి ఆల్ ది బెస్ట్. అశ్వరావుపేట శాసనసభ్యులు కబడ్డీలో శ్రీహరి సార్ టీం గెలిచింది. ఇంకిన్ని ఆటల పోటీలు రేపు కూడా ఉన్నాయో. వాటికి శ్రీహరి గారు అరే మా స్పోర్ట్స్ మినిస్టర్ ఇంతమంది ఇట్లా ఇప్పుడు అటాక్ చేస్తున్నారు టీం ఏ ని.